నిమ్మ చెట్టు అవి నాటాలన్నా బయట పెద్ద అయితే ఇక్కడ లోపల రాకూడదు, తింటారు బయట మన ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు డాక్టర్ నారాయణ గారిని ఆవిష్కరించవలసిందిగా. వాళ్ళ కష్టాలు చెప్పాం, వాళ్ళు ఎక్కడ చందాలు వసూలు చేసింది కానీ లేదు. తీర్చిదిద్ది మంచి భవిష్యత్తు ఇవ్వడానికి మన చంద్రరాజేశ్వర ఫౌండేషన్ ఎంతో ఐదు. ఇప్పుడు విశ్వనాథ్ వాళ్ళ కూతురు బర్త్డే అంట, ఆ బర్త్డే కేక్ బదులు 1500 రూపాయలు దీనికి పంపించాడు. 1500 18 మీద ముందు రావని కూడా వచ్చి పోయింది. దీన్ని డెవలప్ చేస్తుంది. కేవలం దర్శనం కాకుండా వెనకాల ఇంకా జాగా ఉంది, క్యూఆర్ కోడ్ ఉంది. మీరు ఫోన్పే ఓపెన్ చేసి దాన్ని క్లిక్ చేస్తే మీ ఇష్టం, ₹1 బదులుకొని 5 లక్షల రూపాయలు దాకా వేయచ్చు. దీనిలో మ్యాక్సిమం 5 lakhs. ఇప్పుడు మీ హార్వెస్ట్ చేసేటువంటి ఫ్యూచరు దీనిలో లాస్ట్ మామూలుగా అయితే 2022లోనే ఆ రోజు నేనైతేనే ఆ రోజు సందర్ నాగేశ్వరరావు గారు అయితేనే అందరం కలిసి దీన్ని ఆ రోజు ప్రారంభించడం జరిగింది. సంజీవమ్మ గారికి మాసిరెడ్డి గారికి కూడా వాళ్ళకు గుర్తుంటుంది చేయడం జరిగింది. మళ్ళా ఇది నిజంగా పునఃప్రారంభం చేయడం చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి గౌరవ పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారు, మన సిపిఐ సీనియర్ నాయకులు నారాయణ గారు, అదేవిధంగా సిపిఐ స్టేట్ సెక్రటరీ ఈశ్వరయ్య గారు, అదేవిధంగా ముప్పాల ఈ కార్యక్రమ టీఆర్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ ముప్పాల నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన మాసిరెడ్డి గారు, సంజీవమ్మ గారికి, నిజంగా ఇది ఒక చాలా మంచి కార్యక్రమం. ఏదైనా వాళ్ళు రిటైర్ అయిన తర్వాత ఆ డబ్బులతో మొత్తం ఈ కార్యక్రమానికి వెచ్చించి 10 మందికి ఉపయోగపడాలా అనే ఆలోచనతో, ఎందుకంటే వాళ్ళు చేసే పరిస్థితి లేదు కాబట్టి, వృద్ధాప్యం వచ్చింది, కష్టం కాబట్టి ఈరోజు నిజంగా సిఆర్ ఫౌండేషన్ ఒక మంచి సంస్థకు దీన్ని అప్పచెప్పడం చాలా అభినందనీయం. నిజంగా భవిష్యత్తులో కూడా ఇది బాగా వృద్ధి చెంది ఒక వృద్ధాశ్రమే కాదు, ఇదేదో మీరు స్కిల్ డెవలప్మెంట్ స్కిల్స్ ఉన్నారు, వేరే కార్యక్రమాల్లో కూడా భగవంతుని దయతో రాబోయే రోజుల్లో మా ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఏర్పడినా కూడా ఈ వృద్ధాశ్రమం ఇంకా కూడా అభివృద్ధి చేశాను. నేనైతేనేవి, మా పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారు అయితేనేవి, అందరం కూడా కృషి చేస్తామని మీ అందరూ కూడా తెలియజేస్తూ, మీరందరూ కూడా మమ్మల్ని ఆశీర్వది మమ్మల్ని ఈ కార్యక్రమానికి భాగస్వామ్యం చేసినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున మరొక్కసారి నా హృదయపూర్వక నమస్కారం తెలుసు. మాసిరెడ్డి గారికి, సంజీవమ్మ గారికి మంచి ఆయుష్ ఆరోగ్యాన్ని అన్ని కూడా భగవంతుడు ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తూ జై హింద్. పెద్దలు సిపిఐ సీనియర్ నాయకులు నారాయణ గారికి, గౌరవ ఎమ్మెల్యే పెద్దలు అమర్నాథ్ రెడ్డి గారికి, అదేవిధంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య గారికి, ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి ముఖ్య కారకులైన సంజీవమ్మ గారు, మాసిరెడ్డి గారు, అదేవిధంగా సిఆర్ ఫౌండేషన్ సభ్యులు, ఇక్కడికి విచ్చేసిన అందరూ కూడా పేరు పేరున నమస్కారం. ఇది చాలా మంచి కార్యక్రమము. పెద్దలు నారాయణ గారు ఇంత మంచి బాధ్యత, అది కూడా ఈరోజు రాజంపేట నియోజకవర్గంలో, అది మా ఎమ్మెల్యే గారు మా సొంత నియోజకవర్గంలో ఇంత మంచి కార్యక్రమం చేపట్టడం మాకందరూ కూడా చాలా సంతోషంగా ఉంది.
ఎప్పుడు కూడా కమ్యూనిస్ట్ నాయకులు నిజాయితీకి ఖచ్చితంగా బాగా డెవలప్ చేస్తారని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అదేవిధంగా పెద్దలు అమర్నాథ్ రెడ్డి గారు అదేవిధంగా మేము ఇద్దరు కూడా కలిసి ఎంపీ ల్యాబ్స్లో 10 lakhs ఇవ్వడం జరిగింది. రాబో రోజుల్లో ఇంత మంచి కార్యక్రమానికి ఇంకా కూడా మేము సిఎస్ఆర్ ఫండ్స్ కానీ ఎంపీ ల్యాబ్స్లో కానీ ఇంకా కూడా పెద్దలు నారాయణన్న గారి ఆదేశాల మేరకు ఎక్కడెక్కడ ఏం అవసరం ఉందో అవన్నీ కూడా చేసేదానికి మనస్ఫూర్తిగా ముందుకు వస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని పిలిచి మాకింత గౌరవంగా మంచిగా చూసుకున్నందుకు పెద్దలు నారాయణ గారికి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు.